దైవ మర్మములు జూలై 2. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మొదటి శిఖరము. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నిశ్చయముగా ఈ భూమిపైకి తీర్పు రానయున్నది. రానయున్న ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించుటకే యేసుక్రీస్తు ప్రభువు మన శిక్షను తనపై వేసుకొనెను. మేకులు గుచ్చబడుటకై తన పాదములను, ఉమ్మివేయబడుటకై తన ముఖమును, విరువబడుటకై తన శరీరమును అప్పగించెను. ఎన్నిసార్లు మనం ఆయన శ్రమలను గూర్చి మాట్లాడినను, ఆయన నిజముగా ఎంత శ్రమ పొందెనో, మనలను విడిపించుటకు, క్షమించుటకు ఎంత గొప్ప క్రయంను చెల్లించినో మనం సంపూర్ణముగా గ్రహించలేము. రెండవ శిఖరము. మరెన్నడూను ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఏలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 25:8. నిజమైన విశ్వాసులు మాత్రమే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడ అని చెప్పుచు పరిపూర్ణ సమాధానంతో మరణంను ఎదుర్కొనగలరు. మన ప్రియులు తీసుకొని పోబడినప్పుడు మరెన్నడూను ఎడబాయకుండా ఉండునట్లు తిరిగి వారిని కలుసుకొని అక్షయమైన మహిమగల దేహముతో నుందుము అన్న తలంపు తిరిగి మనకు వచ్చును. లోకములోని అతి బలవంతుడైన వ్యక్తి సహితము మరణ భయమును తప్పించుకొనజాలడు. విశ్వాసులైతే ఈ ఎడబాటు తాత్కాలికమైనదనియు, తిరిగి మన ప్రియులను కలుసుకొందమనియు ఎరుగుదుము. యేసుక్రీస్తు ప్రభువు మనకు మరణముపై సంపూర్ణ విజయమును అనుగ్రహించును. అందువలననే మనం ఇప్పుడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పగలము. కాబట్టి మనము కూడా ఆయన నామమున స్తుతించే వారముగా, ఆయనే మనకు అద్భుతములు చేశాడని, ఆయన సత్య స్వభావం అనుసరించి ఆయన చేసిన ఆలోచనలను నెరవేర్చాడని, మనము కూడా ఈ పర్వత శిఖరములను దాటే వారముగా, మరణ భయం నుంచి మనను కూడా విడిపించిన వాడిని బట్టి మనము కూడా విజయం సాధించి ఈ విజయ ప్రయాణంలో విజయవంతముగా సాగాలని దేవుని ఆశ ఉన్నది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్.